2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే శ్రవణ్ గారు. సార్ నమస్తే సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు ఎలాగైతే ఒక యంగ్స్టర్గా ఒక స్టార్ట్ చేశారో ఇన్ యువర్ మిడ్ 20+ ఆర్ 30 ఆ ఏజ్లో మీరు స్టార్ట్ అయినప్పుడు బేసిక్గా యూ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ అ క్లారిటీ. కానీ మన యంగ్స్టర్స్ కూడా చాలామంది ఉన్నారు, ఈవెన్ దే హ్యావ్ సమ్ క్లారిటీ. కానీ పూర్తి క్లారిటీ కావాలి అంటే అసలు ఒక ఇన్వెస్ట్మెంట్ జర్నీ, ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ ఒక్క సమయానికి కాదు, మీరు చేసేది ఒక రోజు కోసం కాదు, ఇది రాబోయే 20-30 ఏళ్ళ కోసం మీరు చేయబోతున్నారు. కాబట్టి సో మీ ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు అసలు ఒక ఇన్వెస్టర్ అనేది ఏం తెలుసుకోవాలి, ఏంటి ఫస్ట్ ఆయన ప్రయారిటీ ఉండాలి, ఏం నేర్చుకోవాలి అంటారు ఈ మీ పర్స్పెక్టివ్, ఎందుకంటే మీరు అంతా సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి ఈ జర్నీని మా ప్రేక్షకులతో షేర్ చేసుకోండి. సార్ వండర్ఫుల్ క్వశ్చన్ సార్. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ సార్ సెక్సీ, ఓకే, మ్యూచువల్ ఫండ్స్ సార్ మెస్మరైజింగ్, ముద్దుగా అనిపిస్తాయి, ఓకే, క్రిప్టో క్రేజీగా ఉంటుంది. వీటిలో ఇన్వెస్ట్ చేయాలి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అరే నేను వీటిలో పెట్టుకోవాలి, గోల్డ్ కొనేసుకోవాలి, లేకపోతే సిల్వర్ కొనుక్కోవాలి, ఇవన్నీ మనం చేయాలనుకుంటాం. కానీ ఎవరైనా సరే వీటిలోకి ఎంటర్ అయ్యే ముందు, స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ క్రిప్టో కానీ ఎక్కడైనా సరే ఎంటర్ అయ్యే ముందు 3 విషయాలు ప్రతి భారతీయుడు, ప్రతి మహిళ, ప్రతి మగవాడు తెలుసుకోవాల్సిందే. ఎప్పుడైతే జాబ్ వస్తుందో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన 3 విషయాలు చెప్తా. దీస్ ఆర్ నాన్ నెగోషియబుల్. ఓకే, ఏవి చేసినా సరే ఈ 3 లేకుండా నువ్వు చేసావంటే ఉపయోగం లేదు. ఓకే, బాంబు పెట్టుకుని తిరుగుతున్నట్టే, ఈ 3లో ఏది లేకపోయినా సరే టైం బాంబు పెట్టుకుని తిరుగుతున్నట్టే. ఓకే, ఓకే, రిస్క్ తో గేమ్ ఆడుతున్నట్టే. సో ఫస్ట్ వన్ ఏంటంటే, విచ్ ఇస్ చాలా మందికి తెలిసిందే బట్ ఇంప్లిమెంట్ చేయండి, ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్. వావ్, ఓకే. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనం ఒకవేళ ఫిజికల్గా మనం లేకపోయినా వాళ్ళకి ఫినాన్షియల్గా ఒక స్టెబిలిటీని ఇవ్వడానికి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో టర్మ్ ఇన్సూరెన్స్ అంటే విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్. అవును, అంటే దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోతే ఒక బ్రెడ్ విన్నర్, ఇంటికి ఎవరైతే సంపాదన ఇస్తున్నారో ఆ వ్యక్తి చనిపోతే వైఫ్, పిల్లలు, వాళ్ళ పేరెంట్స్కి ఏంటి మరి, పిల్లలు ఎడ్యుకేషన్ ఆపలేరు కదా. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఎవరైతే మెయిన్ పర్సన్ చనిపోతారో 20 times వాళ్ళ యాన్యువల్ శాలరీ కన్నా 20 times ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్. లైఫ్ వితౌట్ ఎనీ ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తుంది. సో నేను ఇంప్లిమెంట్ చేయకుండా చెప్పను. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 25లో నేను 1 crore తీసుకున్నాను. ఓకే, నేను ఐఎమ్ నాట్ ఆల్సో సేయింగ్ కంపెనీ కూడా నేను చెప్పట్లేదు, ఒక 1 CR తీసుకున్నా. బట్ ఆ 1 CR నాకు సరిపోకపోవచ్చు, ఎందుకంటే ఆఫ్టర్ నాకు మ్యారేజ్ అయింది, నేను ఇప్పుడు 32 years. సో నాకు ఇప్పుడు చూడండి, నేను ఓపెన్గా కూడా చూపిస్తున్నాను మీకు. సో టు ఇన్స్పైర్ పీపుల్, 2 crores కవర్, ఆ 1 crore పాటు నా శాలరీ పెరిగింది కదా, 2 crores పాలసీ తీసుకున్నా. సో నా ఏజ్కి నేను కట్టే ప్రీమియం పర్ ఇయర్ 28,424 రూపీస్. ఎక్సలెంట్. ఇంకా ఎన్ని ఇయర్స్? 40 years వరకు. ఈ 40 yearsలో నాకు ఏదైనా అయినా సరే ఓన్లీ నేను 28,424 రూపీస్ పే చేస్తున్నందుకు 2 crores వస్తాయిగా, ఎందుకంటే మీరు రిస్క్ ని ట్రాన్స్ఫర్ చేసేసారు కంపెనీకి. అయినా సరే నా ఫ్యామిలీకి నేను ఒక ప్రూఫ్ గా ఉన్నాను, ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తాను. అవును, మీరు లేనిచో కూడా ఆ సపోర్ట్ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది ఫినాన్షియల్ గా. కరెక్ట్. నెక్స్ట్ జనరేషన్ కానీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు. సో ఫస్ట్ వన్, అందుకనే టర్మ్ ఇన్సూరెన్స్ నాన్ నెగోషియబుల్. మీకు ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి, అది ఎలాగో మనం చెప్తాము. నా ఎగ్జాంపుల్ నేను చెప్పాను. సో సెకండ్ వన్, హెల్త్ ఇన్సూరెన్స్. కొంతమంది టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోయినా పర్లేదు, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం లేకపోతే నేను అస్సలు ఊరుకోను. 100% నిజం. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ అటు ఇటు అయినా పర్లేదు, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం పక్కా ఉండాలి. ఎందుకంటే నీ స్టాక్స్ ఇప్పుడు సడన్గా ఎమర్జెన్సీ అయ్యి ఫాదర్కో ఎవరికో హాస్పిటలైజ్ అయ్యారు, రాత్రి 3 నువ్వు స్టాక్స్ అమ్మలేవుగా, ఇంపాసిబుల్. నీ క్రిప్టోని నువ్వు చేయలేవుగా, నీ రియల్ ఎస్టేట్, నీకు ల్యాండ్లు ఉన్నాయి కదా, కొన్ని కోట్లు ఉన్నాయి కదా, ఆ ల్యాండ్లు నువ్వు అమ్ముతావా రాత్రిపూట? పాసిబుల్. గోల్డ్ అమ్మడానికైనా టైం పడుతుంది కదా. కరెక్ట్. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్. రాత్రిపూట నీ మ్యూచువల్ ఫండ్స్ అమ్మడానికైనా 3 రోజులు పడుతుంది, లిక్విడేట్ అవ్వడానికి టైం పడుతుంది, స్టాక్స్ 1 రోజు పడుతుంది. శనివారం జరిగితే నువ్వు మండే వరకు నువ్వేం చేయలేవు, ఆ మండే కూడా ఏదైనా హాలిడే వస్తే. ఎస్, ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఐ హ్యావ్ సీన్ పీపుల్ మేకింగ్ దిస్ మిస్టేక్స్ రిపీటెడ్లీ. కరెక్ట్. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు 3 లక్షలు ఖర్చు అవుతుంది, ఒక నీ సర్జరీకో లేకపోతే హార్ట్ సర్జరీకో 3 లక్షలు వేసుకుందాం, తక్కువలో తక్కువ 3 లక్షలు వేసుకుందాం. 3 లక్షలది ఏదైతే స్పెండ్ అవుతుందో 10 సంవత్సరాల తర్వాత
ఈ హెల్త్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందంటే 14% పెరుగుతుంది, ప్రతి సంవత్సరం 14% పెరుగుతుంది. అంటే ఇప్పుడు 3 లక్షలు ఖర్చు అయ్యేది 10 సంవత్సరాల తర్వాత 11,12,000 ఖర్చు అవుతుంది. అదే 20 సంవత్సరాల తర్వాత 41 లక్షలు అవుతుంది. అవును, ఈజీగా. అంటే ఒక 3 లక్షలు మిడిల్ క్లాస్ వాడికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసి ఖర్చులు అయిన తర్వాత మిగిలిన అమౌంట్ ఒక్క రోజు హాస్పిటల్లో 3 రోజులు ఉంటే ఐసీయూలో అయిపోతుంది, ఫినిష్. సో ఒక మిడిల్ క్లాస్ వాడిని పూర్ చేసేది ఏమైనా ఉంది అంటే, లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ వాడిని మిడిల్ క్లాస్ చేసేది ఏంటంటే, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఒక 5 రోజులు అక్కడ గడిపామంటే ఒక లెవెల్ మనం తగ్గిపోయినట్టే. అక్కడ 3 లక్షలు ఫినిష్, అక్కడ మనిషి కూడా ఫినిష్. వస్తాడని గ్యారంటీ లేదు. కరెక్ట్. మీరు ఒకవేళ కంపెనీలో పని చేస్తున్నా సరే ఒక చిన్న అమౌంట్, ఒక 5 lakhs 10 lakhs మీరు ఖచ్చితంగా తీసుకోండి. సో నేను రీసెంట్గా తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ కంపెనీది ఉంది, డిఫరెంట్ది ఉంది. ఇది కొత్తగా నేను తీసుకున్నది. ఈవెన్ రీసెంట్గా February 1st, 2025లో తీసుకున్నా. ఫర్ 10 lakhs ఐఎమ్ పేయింగ్ 11,514 rupees పర్ యానం. వావ్. అంటే చాలా చాలా తక్కువ. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యూటీ, దిస్ 10 lakhs విల్ గెట్ అక్యూములేటెడ్ 20 lakhs, 30 lakhs ఓవర్ ద ఇయర్స్. అవును, బోనస్ వస్తుంది మీకు. ఒక 5-7 years తర్వాత ఐ విల్ హ్యావ్ 70 lakhs. ఎగ్జాక్ట్లీ. సో ఒక మేజర్ సర్జరీస్ ఏమైనా జరిగినా సరే ఒక పెద్ద అమౌంట్ ఉంది. ఒకవేళ 40 lakhs, ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివి. ఎందుకంటే సార్ ఇవి నేను ఎందుకు పదే ఇది చాలా మందికి నెగిటివ్ అనిపించచ్చు, ఎస్పెషల్లీ హూ ఆర్ ఫాలోయింగ్ లా ఆఫ్ అట్రాక్షన్. ది ఫీల్ అంటే దీన్ని అట్రాక్ట్ చేస్తున్నాం, నెగిటివ్ మాట్లాడొద్దని అంటారు, సరదాగా కూడా నెగిటివ్ మాట్లాడొద్దు అంటారు. ఆ మైండ్ సెట్లో మనం తీసుకోం. కానీ చెప్పండి, నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి సడన్ డెత్ అనమాట. సడన్ డెత్ అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 1.5 crore బ్లాక్లో. వాడు ల్యాండ్ని అమ్మేసి, అపార్ట్మెంట్ అమ్మేసి అయినా సరే తెద్దామని అనుకున్నా సరే అయిపోయింది. లివర్ వేరే వాడు కొనేసుకున్నాడు. అంటే కొన్ని ఆర్గాన్స్ చాలా చాలా కష్టం దొరకడం కూడా, రేర్. సో ఒక హార్ట్ స్టంట్స్ పడ్డాలి అనుకుంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా హార్ట్ అనేది. సో ఈవెన్ యంగ్స్టర్స్ కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో దయచేసి మీరు యంగ్స్టర్ అయినా సరే, 25 years, 23 years, 30 years అయినా సరే, మేక్ షూర్ యూ హ్యావ్ అ హెల్త్ ఇన్సూరెన్స్. నో డౌట్. సో థర్డ్ వన్, ఇది కూడా నాన్ నెగోషియబుల్, విచ్ ఈస్ ఎమర్జెన్సీ ఫండ్. 100% ఉండాలి. ఎందుకంటే ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎప్పుడు మన జాబులు ఉంటాయో లేదో తెలియదు. నో గ్యారంటీ. ఏ రోజు వచ్చి బాబు థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్ వెళ్ళిపోండి. ఎస్పెషల్లీ స్టార్టప్స్లో ఏ టైంలో అయినా వెళ్ళిపోమని అంటారు. మరి ఆ టైంలో మార్కెట్ డౌన్గా ఉంటే నీ స్టాక్స్ అమ్మలేవు, అవును, ల్యాండ్ అమ్ముకోలేవు, గోల్డ్ అమ్ముకోలేవు. మరి నీ ఎక్స్పెన్సెస్ మాత్రం ఉంటాయిగా, నీ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాల్సిందే, నీ ఖర్చులు ఉంటాయి, నువ్వు రెంట్ కట్టాల్సిందే. అవును. సో దయచేసి 3 to 6 months ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడూ ఎమర్జెన్సీ ఫండ్గా పెట్టుకోండి. ఒకవేళ నీ ఖర్చు 40,000 per month, 40,000 per month అయితే 5 months అట్లీస్ట్ ఒక 2 lakhs అమౌంట్, 2 lakhs to 3 lakhs అమౌంట్ నీకు ఎప్పుడైనా పెట్టుకుంటే, జాబ్ ఏమైనా అయినా సరే నేను అట్లీస్ట్ ఫ్యామిలీని లీడ్ చేయడానికి, నా పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఎటువంటి ఇబ్బంది లేదు అనే ఉద్దేశంలో ఈ 3 మాత్రం ఖచ్చితంగా, ఇవి 3 ఉన్న తర్వాతే నువ్వు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతావా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటావా, గోల్డ్ కొనుక్కుంటావా, రియల్ ఎస్టేట్ కొనుక్కుంటావా, క్రిప్టోలో పెట్టుకుంటావా, ఏదైనా చెయ్యి. నేను సింపుల్గా మీరు చెప్పిన 3 క్రూషల్ విషయాల్ని మన ప్రేక్షకులకు చెప్తాను. షూర్ సార్. మీ దగ్గర ఒక 2-wheeler కానివ్వండి, 4-wheeler కానివ్వండి, దాన్ని డ్రైవ్ చేసే ముందు మీరు ఎన్ష్యూర్ చేస్తారు అందులో ఫ్యూయల్ ఉందా లేదా. డెఫినెట్లీ. రెండోది, ఆ టైర్స్ ఇంటాక్ట్గా ఉన్నాయా, ఎయిర్ ప్రెషర్ కరెక్ట్గా ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి. మూడోది, బ్రేక్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అండ్ 4వది కూడా చెప్తాను, అది హెడ్ లైట్ ఉందా లేదా. మీరు ఒక ప్రయాణానికి బయలుదేరే ముందు ఇవన్నీ మీరు ఎలా క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. అలాగే మీ డైలీ లైఫ్లో మీరు బ్రతకాలి హ్యాపీగా అంటే 100% ఇవన్నీ కంపల్సరీ. వండర్ఫుల్ ఎగ్జాంపుల్ సార్, వండర్ఫుల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ₹1,00,00,000 కారు నువ్వు కొన్నా, నీకు ₹1,00,00,000 ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా దానికి హెడ్ లైట్ లాంటిది ఏంటంటే ఇన్సూరెన్స్. కరెక్ట్. వండర్ఫుల్ ఎగ్జాంపుల్. సో ఇది కంపల్సరీ అని చెప్పేసి మీరు అసలు దీని గురించి నాన్ నెగోషియబుల్ అనుకోండి. ఇది ఇవి లేకుండా మీరు ఏం చేసినా సరే జీవితంలో తప్పు చేసినట్టే. 100% కరెక్ట్ చెప్పారు. పర్ఫెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.